పశ్చిమాసియాలో ఇరాన్తో యుద్ధం అమెరికా అంతర్గత రాజకీయాల్లో మాటల దాడికి దారితీసింది. ఇరాన్పై చేపట్టిన సైనిక చర్యలకు సంబంధించి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని అడ్డుకోవాలంటే యుద్ధమే ఏకైక మార్గమని తన రక్షణ మంత్రి పీట్ హెగ్సిత్ ఇచ్చిన సలహా మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని ట్రంప్ బహిరంగంగా ప్రకటించారు. నువ్వే కదా ఈ యుద్ధం చేద్దామన్నావు, వాళ్ళు ఆయుధాలు కలిగి ఉండకూడదంటే ఇదే సరైన మార్గమని నువ్వే చెప్పావు కదా అంటూ పక్కనే ఉన్న హెగ్సిత్ను ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు యుద్ధ నిర్ణయం వెనుక ఉన్న బాధ్యతను రక్షణ మంత్రిపైకి నెట్టే ప్రయత్నంగా కనిపిస్తున్నాయి. అమెరికా సైనిక చర్యల వల్ల క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు రాకపోగా పెరుగుతున్న ప్రాణ నష్టం, ఆర్థిక భారం ట్రంప్ను తీవ్ర అసహనానికి గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా మిత్ర దేశాల నుంచి వస్తున్న ఒత్తిడి, మరోవైపు స్వదేశంలో వ్యతిరేకత పెరుగుతుండటంతో ఈ వైఫల్యానికి కారణం రక్షణ శాఖ మంత్రి సలహాలేనని ట్రంప్ భావిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దాడులు కొనసాగించాలని ఒత్తిడి తెస్తున్నప్పటికీ అమెరికా ఇప్పుడు ఇరకాటంలో పడింది. ఈ నేపథ్యంలోనే యుద్ధ బాధ్యతను హెగ్సిత్పైకి మళ్లించడం ద్వారా తనను తాను రక్షించుకోవాలని, ప్రజల్లో తనకున్న ప్రతిష్టను కాపాడుకోవాలని ట్రంప్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అమెరికా తన యుద్ధ వ్యూహాన్ని మార్చుకోబోతుందనే బలమైన సంకేతాలందుతున్నాయి. అధ్యక్షుడు, రక్షణ మంత్రి మధ్య పెరిగిన ఈ దూరం కారణంగా హెగ్సిత్ తన పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని ఊహాగానాలు జోరందుకున్నాయి. యుద్ధానికి తాత్కాలిక విరామం ఇచ్చి తదుపరి కార్యాచరణను సమీక్షించే క్రమంలోనే ట్రంప్ తన మంత్రిపై ఇలాంటి ఘాటైన విమర్శలు చేసినట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం ట్రంప్ తన ఉన్నత స్థాయి భద్రతా సలహాదారులతో అత్యవసరంగా సమావేశమై ఇరాన్ విషయంలో తీసుకోవాల్సిన తదుపరి అడుగులపై సుదీర్ఘంగా సమీక్షిస్తున్నారు. ఈ పరిణామాలు పశ్చిమాసియా భవిష్యత్తును, అమెరికా విదేశాంగ విధానాన్ని ఏ మలుపు తిప్పుతాయో వేచి చూడాలి.